అన్నయ్య, ఆదిత్య, ఎలా ఉన్నావురా అని అడగలేను, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. పర్లేదన్నయ్య, కొద్ది రోజుల్లోనే అలవాటైపోయింది. ఇక్కడ జైలర్ మంచోడే అన్నయ్య. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానంటే చదువుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. అన్నయ్య, ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య అందరూ బాగున్నారా? అవును, అమెరికా నుంచి బాలు అన్నయ్య కాల్ చేస్తున్నాడా? అందరూ బాగానే ఉన్నారా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటన్నయ్య అది? తమ్ముడు, నేను సడన్గా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందిరా. అన్నయ్య, నిజంగానా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య. బా, ఎంత మంచి మాట చెప్పావు అన్నయ్య. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. ఎరా, నేనంత సడన్గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని అడగవా? అవసరం లేదన్నయ్య. మా అన్నయ్య సడన్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసన్నయ్య. అన్ని విషయాల్లోనూ ఎంతో ప్లాన్డ్గా ఉండే నువ్వు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే దానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుందన్నయ్య. నిజమే. మన ఊరికి ఉన్న రోడ్డు సమస్యని సాల్వ్ చేస్తానని అందరి ముందు మాటిచ్చాను. ఇచ్చిన మాట కోసం అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ముందే చెప్పాను కదన్నయ్య, మా అన్నయ్య రీజన్ లేకుండా ఏ పని చేయడని. చెప్పన్నయ్య, వదిన ఎలా ఉంటుంది? నువ్వు నిజంగానే రామా ది గ్రేట్ లాంటి వాడివి. మరి వదినమ్మ ఎలా ఉంటుంది? సీతమ్మ తల్లిలా ఉంటుందా? అవును, నిజంగా మీ వదిన చాలా మంచిది. కోఇన్సిడెన్స్ ఏంటో తెలుసా? మీ వదిన పేరు కూడా సీతే. వావ్, సూపర్ అన్నయ్య. రాముడి భార్య సీత భలే బాగా కలిసింది. అన్నయ్య, నేను జైల్లో ఉన్నాను, లేకపోతే వదినమ్మని వెంటనే చూసేవాణ్ణి. ఇట్స్ ఓకే తమ్ముడు. మేమందరం నువ్వెప్పుడు రిలీజ్ అవుతావా, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నావురా. అన్నయ్య, నేను ఇంటికి రాగానే ముందుగా చూడాల్సింది వదినమ్మనే అన్నయ్య. తనకి నేను వచ్చే రోజు గుర్తు చేయి. గుమ్మంలో తనే నాకు ఎదురు రావాలి. సరేనా అన్నయ్య? అలాగే తమ్ముడు. అన్నయ్య, మన ఇంట్లో వదినమ్మ అడ్జస్ట్ అయిందా? అందరూ వదినమ్మతో బాగానే ఉంటున్నారా? అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. మన ఇంట్లో కడుగు పెట్టినందుకు తను ఎంతో సంతోషిస్తుందిరా. మన ఇంటి పేరే అయోధ్య నిలయం. నువ్వు రాముడివి, వదినమ్మ సీత. మీ జంట రియల్లీ గ్రేట్ అన్నయ్య. చాలేరా తమ్ముడు, జైల్లో ఉండి కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానన్నావు. దట్స్ ద స్పిరిట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉంటానరా. అలాగే అన్నయ్య. వదినమ్మని అడిగానని చెప్పన్నయ్య. అలాగేరా. కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నువ్వు జైలుకెళ్ళడానికి కారణమైన అమ్మాయే సీత. తనే నీ వదినని తెలిస్తే నువ్వెంత అప్సెట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో నేను ఊహించగలను. అందుకే ఈ నిజాన్ని నేను చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీరా.
చెప్పాల్సింది లేదు, నేను వినాల్సింది లేదు. నేను తలుపు తీయనంటే తీను, అంతే. ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ వెరీ సారీ. బేబీ, థ్యాంక్ యూ బేబీ. ఇప్పటికైనా ఈ డాడీ మాట విని నువ్వు డోర్ తీసావు. థ్యాంక్ యూ సో మచ్. ఏం డాడ్, నేను రూమ్ నుంచి బయటకు రాకపోతే నైట్ అంతా అక్కడే కూర్చొని జాగారం చేస్తావా ఏంటి? మరి ఇంకేం చేయనమ్మా, నా బేబీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. డాడీ డాడీ అంటూ నాతో హ్యాపీగా మాట్లాడాలి. కానీ నువ్వలా ఫైర్ అయితే నాకు పిచ్చెక్కినట్టు అయిందమ్మా. ఓకే డాడ్, కూర్చొని మాట్లాడుకుందాం అన్నావు కదా, కమాన్. సారీ డాడ్, సడన్ గా నువ్వు ఆ టాపిక్ తీసుకొచ్చేసరికి నాకు బాగా కోపం వచ్చింది. అందుకే నీ మీద అలా అరిచేశాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ డాడ్. లేదు బేబీ, నేనే నీకు సారీ చెప్పాలి. నీతో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లిని ఫిక్స్ చేయాలి అనుకోవడం నాదే తప్పు. అందుకే నీకిష్టం లేదు అనగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేశాను. మా బేబీ నో చెప్పింది, సో పెళ్లి ప్రపోజల్ క్యాన్సిల్ అని చెప్పేశాను. డాడ్, రియలీ? అవును బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ సంతోషమే నా సంతోషం. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు చెప్పినట్టుగానే నీకు నచ్చిన వాడికి, నువ్విష్టపడేవాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. హ్యాపీయేనా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డాడ్. లవ్ యూ టూ బేబీ. నువ్వంతగా డిస్టర్బ్ అయ్యావంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నీ మనసులో ఎవరో ఉన్నారు. am I right? ఎస్ డాడ్, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తనకు కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తొందరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. హ్యాపీగా ఆ మ్యాటర్ని చెప్దామని నేను ముంబైకి వస్తే నువ్వేమో నేను రాగానే ఏదేదో చెప్పి నన్ను బాగా డిస్టర్బ్ చేసావు. ఓకే బేబీ, నీ ఇష్టమే నా ఇష్టమని నీకు ముందే చెప్పాను కదా. చెప్పమ్మా, ఎవరతను? ఏం చేస్తుంటాడు? డాడ్, రియలీ ఈజ్ అ జెమ్. మనలాగే వాళ్ళకు కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంది. స్టేటస్లో కూడా ఆల్మోస్ట్ మన రేంజ్లోనే ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీకి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయని విన్నాను. వావ్, వెరీ గుడ్ బేబీ. నీ సెలక్షన్ చాలా బాగుంది. మన రేంజ్కి తగినట్టే ఉంది అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ. కమాన్, వెంటనే ఫోన్ కలుపు. కాబోయే అల్లుడితో నేను డీటెయిల్డ్గా మాట్లాడాలి.